ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాలం మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మా ప్రేక్షకుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్ల చేయండి. ప్రభు, ప్రత్యేకంగా వేసవి కాలం చాలా విపరీతమైన వేడితో ఏలూరు పట్టణం ప్రభు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంచి వాతావరణం మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని దీవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ని ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభువు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము నుండి మీరు వాక్యమును గమనించాలని మనం చేస్తున్నాం. గత రాత్రి 11 వచనాల వరకు చదువుకున్నాం. 12వ వచనం ఈ రాత్రి చదువుతున్నాను, చూడండి. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడున అయి ఉన్నాడు. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడును అయి ఉన్నాడు. మాట బయటికి వినపడుతుంది. ఆ మాట కుటిలమైనది అని ఇతరులు గ్రహిస్తే ఆ మాట మాట్లాడిన వాడు దుష్టుడు, పనికి మాలిన వాడు అని వారు గ్రహించగలుగుతారు. కుటిలమైన మాట దుష్ట హృదయము నుండి వస్తుంది. కుటిలమైన మాట పనికి మాలిన వాని హృదయము నుండి వస్తుంది. అంతరంగం పాడైపోతే, అంతరంగంలో దుష్టత్వం ఉంటే కుటిల మాటలు మాట్లాడతారు. ఇట్లాంటి వారు మీకు సమాజంలో చాలామంది తగులుతారు. అనుదినం నీ జీవితంలో ఇటువంటి వ్యక్తులను ఎదుర్కొనే అవకాశం, పరిస్థితి నీకు వచ్చినప్పుడు వారి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించు. వాడు కన్నుగీటుచు, కాళ్ళతో సైగలు చేస్తూ, వ్రేళ్లతో గుర్తులు చూపును. హృదయంలో ఉన్న కపటం చేత అతడు ఇట్లా సంజ్ఞలు చేస్తాడు. ట్రాన్స్పరెంట్గా ఉండడు అని భావం, యథార్థతగా ఉండడు. అంతేకాకుండా సైగలు చేస్తుంటాడు, వేళ్లతో గుర్తులు చూపిస్తుంటాడు, కాళ్ళు ఊపుతూ కాళ్ళతో అతడు సైగ చేస్తుంటాడు, కన్ను గీటుతుంటాడు. తను మాట్లాడుతున్న మాట వెర్బల్ కమ్యూనికేషన్, కానీ అతని యొక్క కనుగీటుట నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అర్థమవుతుందా? వెర్బల్ కమ్యూనికేషన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్తో మ్యాచ్ అవ్వదు. దుష్టుని యొక్క వెర్బల్ కమ్యూనికేషన్ పనికి మాలిన వాని యొక్క వెర్బల్ కమ్యూనికేషన్ అతని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్తో మ్యాచ్ అవ్వదు. నోటితో ప్రేమ, అతని యొక్క ముఖ కవళికలలో కపటం. చూస్తున్నారా? మనుషులు దేనిని నమ్ముతారు? మనిషి యొక్క మాట కంటే కూడా అతని యొక్క ముఖ కవళికల తీరును బట్టి అతనిని నమ్ముతారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వరల్డ్ విజన్ శాఖ వారు కొన్ని పుస్తకాలు పిల్లల కొరకు ముద్రించారు. వాటిలో పిల్లల కరదీపికలు సిద్ధపరిచినప్పుడు అందులో వారు సిద్ధపరిచినటువంటి ఒక ఆర్టికల్ నేను చదివాను. దానిలో రాస్తూ చిన్నపిల్లలకు తెలియచేస్తున్నాడు, చాలామంది తాము మాట్లాడుతున్న మాటలను ఆచరించకుండానే మాట్లాడుతున్నారు. చాలామంది తాము మాట్లాడుతున్న మాటలు ఆచరించకుండానే బోధించేస్తున్నారు. అది సరైనటువంటి విధానం కాదు అని చెప్తూ, తాము బోధిస్తున్నది, తాము మాట్లాడుతున్నది తమ జీవితాల్లో లేదు, అందుకనే వారిని ప్రజలు నమ్మరు అని రాస్తూ పిల్లలకు చెప్తూ, మీరు ఏదైతే చేస్తున్నారో దానినే బోధించండి, చెప్పండి అని చెప్పాడు. చాలామంది ఉదాహరణకి గాంధీ గారిని గురించి మాట్లాడతారు. నేను ఇప్పుడు చెప్తున్న మాట నిజంగా గాంధీ గారు అన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ సాధారణంగా వాడుకలో ఉన్నటువంటి మాట ఇదేమిటంటే, ఒక వ్యక్తి గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడు స్వీట్స్ ఎక్కువగా తింటున్నాడు, ఇది మంచిది కాదు, మాను అని చెప్పమని కోరాడట. దానికి ఆయన ఒక వారం ఆగిన తర్వాత తీసుకురా, మీ కుమారుని చెప్తాను అన్నాడట. వారం ఆగిన తర్వాత తీసుకెళ్తే అప్పుడు చెప్పాడట ఆయన, అయ్యా నేను ఈ వారం స్వీట్స్ తినటం తగ్గించాను, మానేశాను, అది మంచిది కనుక నీవు కూడా తినద్దు అన్నాడు అని చెప్తూ ఉంటారు. చూడండి, ఎందుకు ఆయన అంత సమయం తీసుకున్నాడు అనంటే, తాను ప్రాక్టీస్ చేసిందే తాను చెప్తున్నాడు అని అర్థం వచ్చేట్టుగా పెద్దలు ఈ మాట చెప్తుంటారు. కుటిలమైన మనసు కలిగిన వాడు నోటితో మాట్లాడుతున్నది కుటిలమైనది కనుక అది వాస్తవం కాదు. వాని అంతరంగంలో వాడు చేస్తున్న సైగలున్నాయే, వాడు కనుగిడుతున్నాడు, కాళ్ళతో ఊపుతూ సైగలు, వేళ్ళతో గుర్తులు చూపిస్తున్నాడే, అది అతని యొక్క అంతరంగం. అసలు వాస్తవ అంతరంగం అదైతే మాటలు మాత్రం వేరు. అనేక మంది ఈ దినాల్లో మోసపోతున్నారు. ప్రాముఖ్యంగా ఆడపిల్లలు, యవ్వన బిడ్డలు టెలిఫోన్స్ ద్వారా అవతల వ్యక్తులు యొక్క నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్, అవతల వ్యక్తుల యొక్క అంతరంగం ఎట్లా కుటిలమో, పనికి మాలినదో, ఘోరమైనదో ఎరుగక వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. యవన బిడ్డలు, మగపిల్లలు కూడా అట్లానే పాడు చేసుకుంటున్నారు. కనుక యవనస్తులు గుర్తెరగండి, మాటలు బాగున్నాయి కదా అని అట్రాక్ట్ అయిపోకండి, జీవితాన్ని పరిశీలించాలి. ఒక చెట్టు యొక్క ఫలములు వాని చేత ఆ చెట్టు ఏమిటో తెలియచేయబడుతుంది. చెట్టు చాలా బాగుంది, పచ్చగుంది, కాయలు బాగున్నాయి అని అంటే కాదు. మేడి పండు చూడు, మేలిమై ఉండుంటుంది, పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయని చెప్పిన రీతిగా అనేక మంది యొక్క శరీర ఆకృతి, మాటల విధానం, స్కిల్స్ చాలా బాగుంటాయి, కానీ వారి అంతరంగం చూస్తే పురుగులమయం. సోదరుడా, సోదరి, నీ ఎదుట మాట్లాడుతున్న వ్యక్తి చాలా బాగా మాట్లాడుతున్నాడని అనుకుంటున్నావా? అతని కుటిల తత్వాన్ని నీవు తెలుసుకుంటానికి జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ఈ రాత్రికాలం ఒకవేళ నీవే అటువంటి కుటిలమైన వ్యక్తివైతే వెంటనే అట్టి మనస్సు నుండి మారు మనసు పొందటానికి ప్రయత్నం చేయి. చూడండి, అట్టి వానికి కలిగే స్వభావం గురించి మాట్లాడుతూ అంటాడు, వాని హృదయము అతి మూర్ఖ స్వభావం గలది. మూర్ఖ స్వభావం కాదు, అతి మూర్ఖ స్వభావం. అతి మూర్ఖ స్వభావం గలవాడు ఎవడంటే జగడాలు పెడతాడు ఎవరి మధ్య. వాడెల్లప్పుడూ కీడు కల్పిస్తూ జగడాలు పుట్టిస్తాడు. కొందరు వ్యక్తులు ఉంటారు, వారు మాట్లాడితే పోట్లాటలు వచ్చేస్తాయి.
వారు మాట్లాడితే పుల్ల విరిచినట్లుగా ఉంటుంది. వారు మాట్లాడితే ఎదుట వ్యక్తిని నిప్పులపై నుంచోబెట్టినట్టు ఉంటుంది. వారు మాట్లాడుతుంటే ఇతరులపై ద్వేషం రగిలిపోయేట్టు మాట్లాడతారు. ఎంత విచారకరం. జగడాలు పుట్టిస్తుందా నీ మాట? జగడాన్ని చల్లారుస్తుందా నీ మాట? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని వాక్యం చెప్తుంటే, ఈ లోకంలో అతిమూర్ఖ స్వభావం గలవాడు కీడు కల్పించుచు జగడములు పుట్టిస్తుంటాడు. నేనెప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటాను. నా దగ్గరికి అనేక మంది వస్తుంటారు, వాక్యం చెప్పమని, సమస్యలకు పరిష్కారం చెప్పమని. కొన్ని పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు నాకు తెలిసిన వాళ్ళే అయి ఉండి సమస్యతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వారితో నేను మాట్లాడుతున్నప్పుడు నేను బహుగా ప్రార్థనాపూర్వకంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రభువా, నా మాట ఎక్కడైనా వారి మధ్యన జగడం రేపుతుందేమో. జగడము తీసేసే మాటలు మాట్లాడాలి, జగడము పుట్టించే మాటలు కాదు. అందుకే నా దగ్గరకు కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా వారి యొక్క తప్పిదాలు వారు గ్రహించడానికి అవకాశం వచ్చేట్టు మాట్లాడుతుంటాను. మీ జీవితంలో కూడా మీరు కూడా నేర్చుకోండి. కీడు కల్పించి జగడాలు పుట్టించేటట్లు మనం ఉండకూడదు. ఒకవేళ మనం నష్టపోవచ్చు గాక, అయినా పర్లేదు. ఒకవేళ మనం తక్కువ చేయబడచ్చు, అయినా పర్వాలేదు. ఒక సోదరుడు ఒక వ్యక్తిపై కొండెము చెప్పాడు. దాని చేత ఏ సోదరుడిపై కొండెని చెప్పాడు, అతని యొక్క పేరు పరపతి పాడయ్యే పరిస్థితి వచ్చింది. అయినా పర్వాలేదు. యెహోవా ఈరే, యెహోవా ఉన్నాడు, దేవుడున్నాడు, చూస్తాడు. సోదరుడా, సోదరి, నీవు ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. ఈ 12వ వచనము నుంచి 14వ వచనం వరకు ఉన్న మాటలు సమాజంలో ఉన్న వ్యక్తులను గుర్చే చెప్పబడ్డాయి. మరోసారి 12వ వచనం నుంచి చదువుతాను, చూడండి. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడును అయి ఉన్నాడు. వాడి హృదయము వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, కాళ్ళతో గురుతులు చూపును. వారి హృదయము అతిమూర్ఖ స్వభావం గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడాలు పుట్టిస్తాడు. ఇట్టి ప్రమాదకారులతో జాగ్రత్త. ఇలాంటి స్థితి ఏ మానవునికి మంచిది కాదు, తీర్పులోనికి తెస్తుంది. అటివాని స్థితి ఏమిటి? కాబట్టి ఆపద వాని మీదకు హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగు లేకుండా క్షణమందే నలుగగొట్టబడును. దేవుడు అట్టి వానికి ఆపదలను పంపిస్తాడు. అటువంటి వాడు నలగగొట్టబడతాడు. కుటిలమైన మాటలు కనుసైగ చేస్తూ వదరుబోతు అయినటువంటి వాడు, పనికి మాలిన దుష్టుడు, కనుగీటుచు కాళ్ళతో సైగలు చేసేవాడు, అతిమూర్ఖ స్వభావం కలిగి కీడు కల్పించి జగడాలు పుట్టించువాడు, ఇటువంటి వాని మీదకి ఆపద హఠాత్తుగా వస్తుంది. తప్పించుకునే అవకాశము లేనట్లుగా ఆపద వచ్చేస్తుంది. కొండెములు చెప్పువాడు వీరి మీద వారికి, వారి మీద వీరికి చాడీలు చెప్పి వారి మధ్యలో పచ్చిగడ్డి బగ్గున మండేట్టు చేసే తత్వం కలిగిన వారి మీదకు ఆపద హఠాత్తుగా వచ్చేస్తుంది. వాడు తిరుగు లేకుండా నలుగగొట్టబడతాడు. ఆ క్షణమంతే. ఎల్లప్పుడూ కీడు కల్పించువారు క్షణంలో నలిగిపోతారు. ఎంతో సత్యం తెలుసునా ఇది? చాలామంది అనుకుంటారు నలిగిపోతారంటే యాక్సిడెంట్లో క్రష్ అయిపోతారా అని. కాదు, వారి వ్యాపారంలో ఒక్క క్షణంలో కూలిపోవచ్చు, వారి కుటుంబ జీవితం ఒక్క క్షణంలో కూలిపోవచ్చు, వారి భవిష్యత్తు ఒక్క క్షణంలో తిరగబడిపోవచ్చు. కనుక హృదయం కట్టుకోకుండా
పరిస్థితులను కట్టుకున్నవాడు బుద్ధిహీనుడు, హృదయం కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. హృదయాన్ని నిర్మాణం చేసుకుంటే వాక్యానుకూలంగా నీ భౌతిక పరిస్థితులు లోకానికి వెర్రితనంగా ఉన్నా నీకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి. లోకానికి నీవు పేదవాడివైనా ఆ పేదరికం నీకు ధన్యతగానే ఉంటుంది. హృదయాన్ని కట్టుకోవటం నేర్చుకోండి. మీ పరిస్థితులు మీపై ప్రభావం చూపలే. ఒక సూపర్ మ్యాన్ ఎట్లానో అట్లానే ఉంటుంది మీ పరిస్థితి. ఈ భౌతిక అంశాలు నిన్ను ప్రభావితం చేయలేవు, సరికదా నీ చేత అవి ప్రభావితం చేయబడే స్థాయిలో నీ జీవితం వాక్యంపై నిర్మాణం చేసుకో. ఇది వాస్తవం, ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. లేఖనానికి లోబడు, ప్రార్థనా జీవితం వృద్ధి చేయి, ప్రభువుపై ఆధారపడే జీవితం వృద్ధి చేసుకో. నీవే చెప్తావు ఇది సాధ్యమో కాదు. తదుపరి వచనాలలో యెహోవాకు అసహ్యమైన వాటిని గురించి రాశాడు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. చూడండి అవి ఏమిటో రాశాడు. అహంకార దృష్టి, కల్లలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యాలోచనలు చేసే హృదయాలు, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యాలు, అన్నదమ్ములలో జగడాలు పుట్టించటం. చూస్తున్నారా? పైన చెప్పిన వాటినే మరలా క్రింద కూడా వాటిని రిపీట్ చేస్తూ దేవునికి ఇవి అసహ్యం అని చెప్తున్నాడు. పైన చెప్పిన పదే పైన చెప్పిన మాటలనే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఏమిటట? అతడు దేవునికి హేయమైనటువంటి వాడు. ఈ 7 రకాలైనటువంటి అసహ్య కార్యాలు. అహంకార దృష్టి. కండ్లు నెత్తికొచ్చాయి అనే పదం విన్నారా ఎప్పుడైనా? కండ్లు నెత్తికి రావటం అంటే పైకి చూస్తున్నట్లు. సమాజం వైపు చూడరు, సమాజంతో పట్టదు, సమాజంని కేర్ చేయరు, సమాజాన్ని ప్రేమించరు, జాలి కరుణ చూపరు. కండ్లు నెత్తినుంటాయి. అది అహంకార దృష్టి. అహంకారుల దృష్టి సామాన్యంగా ఉండదు. తామేమై ఉన్నారో దానికంటే చాలా బూస్టప్ చేసుకునే స్టేటస్లో ఉంటాడు వాడు. అటువంటి వాడు నష్టపోతాడు, దేవునికి ఇష్టడు కాదు. అహంకారం వచ్చిందా? నీకు అహంకారం ఉందా? చాలా పెద్ద చిక్కులో ఉన్నావు నీవు. అహంకారిగా ఉండద్దు సోదరుడా. నీ అహాన్ని నెరవేర్చుకోవాలనే దృక్పథం నుంటే నీవు అహంకారివి. నీవు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా కూర్చుంటే నీవు అహంకారివి. నీవు సరళమైన మనసుతో స్వీకరించగలిగినట్టుగా ఉండాలి కానీ స్టబర్న్గా, కఠినంగా నేను చెప్పిందే వాస్తవం, నేను చేసేది సత్యం, నేను అనుకున్నదే చేస్తాను, అహంకారి లక్షణాలు. ఎవరేమైపోయినా నాకు పర్వాలేదు, నేను అనుకున్నదే జరగాలి, అహంకారి లక్షణం. కల్లలాడు నాలుక, మాటలు మార్చేటువంటి నాలుక, కల్లలాడు నాలుక. చాలా ప్రమాదం తెలుసా? కల్లలాడు నాలుక నీ ముందు ఒక మాట చెప్తాడు, పక్కకి వెళ్ళి ఒక మాట చెప్తాడు. ఎంత ప్రమాదం తెలుసా ఈ నాలుక? ఈ నాలుకను గురించి యాకోబు అంటాడు, అరణ్యాన్ని తగలబెట్టే కార్చిచ్చు వంటిది ఈ నాలుక, నీ జీవితాన్ని తగలబెట్టేస్తుంది, జాగ్రత్త అన్నాడు. అవును, కల్లలాడు నాలుక దేవునికి ఇష్టం లేదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నేను ఒక చాలా పెద్ద దైవజనుని దగ్గర ఉన్నాను. ఒక చిన్న వ్యాపారం డీల్ అక్కడ జరుగుతోంది. అతను అడిగాడు, ఒక విషయం అడిగాడు. ఆ దైవజనుడు నోరు తెరిచి నిజం చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. నా ప్రక్కన ఒక ఇంజనీర్ అన్నాడు, అయ్యా నువ్వు దైవజనుడు కనుక నిజం చెప్పావు, నేనైతే అది చెప్పేవాడిని కాదు. నిజమే,
దైవజనుడు గనుక కాదు, నీవు ఖచ్చితంగా నీవు చెప్పాల్సిందే. కేవలం దైవజనులే నిజం చెప్పాలా? విశ్వాసి నీవు చెప్పవా? ఓ మానవుడా నీవు నిజం చెప్పవా? నిజం చెప్పాలి. ఇక్కడొక్క మాట అక్కడొక్క మాట అది సరైనది కాదు. అది కలలాడు నాలుక. అది దేవునికి అసహ్యం. అది దేవునికి అసహ్యం. మన జీవితాలు సరిచేసుకుందాం. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం నీ నాలుక ఎట్లా ఉంది? నీ మాట ఎట్లా ఉంది? దేవుడు నిన్ను పై స్థానంలో ఉంచాలి అంటే నీవు ఖచ్చితంగా మాట్లాడటం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను పై స్థానంలో ఉంచాలి అంటే నీవు ఖచ్చితంగా మాట్లాడటం నేర్చుకోవాలి. మాట బెసకటం, మాట మార్చటం, మాటను త్రిప్పేసుకోవటం, ఇట్లా చేస్తూ పోతే నీవు నమ్మకత్వం సంపాదించలేవు సమాజంలో. మాట తప్పేవాడిని సమాజం లెక్క చేయదు. జాగ్రత్త. సోదరుడా, సోదరి, మాట తప్పని వానికి లోకం భయపడి తీరుతుంది. అతడెంత చిన్నవాడైనా అవ్వచ్చు సమాజంలో, ఆర్థికంగా, విద్యాపరంగా, కానీ అతనికున్న ఈ గుణాన్ని బట్టి, మాట తప్పని గుణాన్ని బట్టి అతడు దీవించబడిన వాడిగానే ఉంటాడు. నిరపరాధులను చంపు చేతులు దేవునికి హేయం, దుర్యోలోచనలను యోచించు హృదయం యెహోవాకు హేయం. ఈ మధ్యన ఒక సహోదరుడు మాట్లాడుతూ అంటున్నాడు, క్రిమినల్స్ పెరిగిపోయారు, హత్యలు ఎక్కువైపోయాయి, దోపిడీలు ఎక్కువైపోయాయి, దొంగతనాలు ఎక్కువైపోయాయి. ఎందుకు ఎక్కువైపోయాయి? హంతకులు ఎందుకు పెరిగిపోతున్నారు? నిర్దోషులను ఎందుకు చంపటానికి చేతులు వస్తున్నాయి? వారి జీవితంలో వారు తప్పిపోయినది ఏమిటో వారికి తెలియదు. వారు దేనిని పోగొట్టుకుంటున్నారో వారికి తెలియదు. ఒక వ్యక్తి యొక్క ప్రాణం, నిర్దోషి యొక్క ప్రాణం తీసేస్తే దేవుడు మౌనముగా ఉంటాడా? ఎన్నడూ భ్రమపడకండి. దేవుడు మౌనంగా ఉండడు. దేవుడు తీర్పు తీర్చు దేవుడు. దేవుడు లెక్క అడిగేటువంటి దేవుడు. మొట్టమొదట కయ్యేనును నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. ఎందుకు? సోదరుడా, సోదరి, కయ్యేను హేబేలును చంపేశాడు. నిర్దోషి యొక్క రక్తం కళ్ళజూచాడు. ఎంత తీవ్రమైన శిక్ష తెలుసునా? మనం అనుకుంటాం నిర్దోషిని చంపేసిన వాడిని చంపేయాలి అనుకుంటాం, కానీ దేవుడు వారిని బ్రతికించి వారి జీవితంలో అద్భుతమైన శిక్షను ప్రసాదిస్తాడు. వారు అనుభవించి తీరాల్సిందే. ప్రతిదానికి వారికి ఆ నరహత్య జ్ఞాపకం వస్తుంది. ప్రతి వైఫల్యానికి, ప్రతి ప్రమాదానికి ఇదే కారణమా అనే ఆందోళన పెరిగిపోతుంది. వారు సౌఖ్యముగా ఉండలేరు. వారు సౌఖ్యముగా ఉండలేరు. కయ్యను అంటాడు, ప్రభువా, ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఏమిటి దోష శిక్ష? కయ్యనుపై ఏమైనా అగ్ని వేశాడా? దేవుడు వేయలేదే. దోష శిక్ష భరించలేనంత గొప్పది. నన్ను ఎవరో ఒకడు చంపేటట్లుగా అంగీకరించంటే నిన్ను చంపకుండా గురితేస్తున్నాను, నిన్ను చంపిన వాడికి 7 శిక్ష అన్నాడు. సోదరుడా, సోదరి, ఆలోచిస్తున్నారా? కయ్యేను హేబేలును చంపి నిర్దోషి రక్తం కళ్ళజూచి బ్రతికి ఉండి దేశదెమ్మరైపోయాడు. సోదరుడా, సోదరి, అతని అంతరంగంలో కలిగినటువంటి ఆవేదన జీవితకాలంలో ఎవ్వరూ వర్ణించలేరు. అది భరించలేనటువంటిది. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, మంటలు చేసి బాగా తిరుగుతున్నారు సమాజంలో అనుకుంటాం కదా. వారికి శాంతి లేదు. వారంతరంగంలో వారికి సమాధానము లేదు. వారంతరంగంలో దేవుని దోష శిక్ష వారు హత్య చేసిన వెంటనే అప్లై అయ్యింది. వారు భయంకర జీవితంలో వారున్నారు. పైకి మనకు కనపడదండి. సోదరుడా, సోదరి, దేవునికి అసహ్యం. అంతేకాదు, కీడు చేయుటకు పరిగెత్తే పాదాలు
లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యాలు ఎంత భయంకరమైన వారండి వీరు. లేని వాటికి సాక్ష్యంగా ఎట్లా వెళతారు? చూడని దానికి సాక్ష్యం, వినని దానికి సాక్ష్యం. సోదరుడా, ఇది అసహ్యం. దేవుడు 10 ఆజ్ఞల్లో చెప్పాడు అబద్ధ సాక్ష్యం పలకద్దని. ఈ అబద్ధ సాక్ష్యంలో చిక్కుకుపోయిన వీరు ఎంత ప్రమాదం. దేవునికి అసహ్యమైనవి చేసి ఎట్లా మనుగడ సాగించగలుగుతారు మానవులు? అంతేకాకుండా అన్నదమ్ములలో జగడాలు పుట్టించువాడు. ఇది చాలా ప్రమాదకరం. అన్నదమ్ములలో జగడాలు పుట్టిస్తున్నారా మీరు? అన్నదమ్ములు పోట్లాడుకునేట్లు చేస్తున్నాయా నీ మాటలు? సంఘములో క్రైస్తవుడిగా చిచ్చు పెడుతున్నావా? సంఘ పెద్దల మధ్యన భేదాలు సృష్టించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? జాగ్రత్త. దేవునికి నీవు అసహ్యుడిగా అయిపోతే నీ బ్రతుకు పాడైపోతుంది. వాక్యం ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. 19వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. రేపటి వాక్య ధ్యానంలో 20వ వచనం నుండి ధ్యానించుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ప్రార్థించండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులో ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. వేసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం. ఏలూరు పత్తేబాదాలో వేదరాజు సినిమా హాలు ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. యవన బిడ్డలు, మీ జీవితాలు సరిచేసుకోండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎలాంటి మనుషుల మధ్యన మేము జీవిస్తున్నామో, మా అంతరంగంలో ప్రభు పాపము వలన కలిగే పరిస్థితులు ఏమిటో, వాటి నుంచి ఎట్లు విడుదల పొందాలో మీరు నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సామెతల గ్రంథ ధ్యానాలు పూర్తయ్యేటప్పటికీ చక్కటి ప్రవర్తన నియమావళి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. వాక్యములో నీకు ఇష్టము లేనివి గ్రహించి ఇష్టమైనటువంటి విధానములో నడుచుకునే కృపనిమ్మని మా ప్రేక్షకులందరినీ దీవించమని యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమెన్.